హాయ్, హలో, మార్నింగ్. ఒక చిన్న విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో ప్రతి ఒక్క మనిషి జీవన శైలి అనేది చాలా మారిపోయింది. ఒకప్పుడులా అస్సలు లేనే లేదు. ఒకప్పుడైతే చక్కగా ఎర్లీగా పడుకొని, తెల్లారుజామునే లేచి, చక్కగా ఇంటిల్లిపాది అన్ని పనులు చేసుకొని, చక్కగా ఇల్లంతా నీట్‌గా సర్దుకొని, ముగ్గులేసుకొని చాలా కలర్‌ఫుల్‌గా ఉండేవి అందరి ఇల్లులు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఎలా అయిపోయింది అంటే, జాబ్స్‌కెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాసేపు మనం ఈ మొబైల్స్ పట్టుకొని అర్ధరాత్రి 12, 1 గంట దాకా అలా టైం పాస్ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ అప్పుడే మళ్ళీ నిద్ర పట్టుద్ది లేట్‌గా పడుకునేసరికి. చాలామంది నేను గమనిస్తున్నానండి. అసలు లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేవడము. హ్మ్. ఇంట్లో ఏవి గూడా సరిగా చేయడానికి టైం ఉండదు. లేవడం, మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ డ్యూటీలకు బయటికెళ్ళిపోవడం. దానివల్ల గూడా అసలు కనీసం మనం ఇల్లు శుభ్రం చేసుకునే టైం గూడా లేడీస్‌కి అసలు ఉండట్లేదు. ఎందుకంటే మన జీవన శైలిని డెఫినెట్‌గా మార్చుకోవాలి. ఎర్లీగా పడుకోవడం అలవాటు చేసుకొని, ఎర్లీగా లేచి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, చక్కగా ఇంటిల్లిపాదికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే, ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఆనందకరంగా, సంతోషంగా ఉంటారు. అట్లాగే పర్టిక్యులర్‌గా అమ్మాయిలు మనం చూస్తున్నాము. అస్సలు కొన్ని కొన్ని పనులైతే అస్సలు అలవాటు చేసుకోవట్లేదు. చాలా వరకి అంతా మారిపోయింది. ఏమనంటే బయట బుక్ చేసుకోవడాలు, బయట తినడాలు. చాలా ఈజీ సోర్స్ అయిపోయింది కాబట్టి ఏదైనా జొమాటో, స్విగ్గీ ఏదోటి చాలా ఇలా ఈజీ సోర్స్ అయిపోయింది. ఏవి కావాలన్నా దొరుకుతున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు బుకింగ్ చేసుకోవడం, ఏదో ఒకటి తినటం, పరిగెత్తడం. ఇంకా మనం ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా బావుంటది. ఇంట్లో టైంకి ఇంట్లో వండుకొని, ఇంట్లో తింటే చాలా హెల్తీగా గూడా మనం ఉండగలుగుతాము. ఓకేనా? చాలా వరకి మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా గూడా మనం ఇది చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఎర్లీగా లేచి కొంచెం ఇల్లు శుభ్రం చేసుకొని, ఇంటిల్లిపాదికి అన్నీ చేసి పెట్టి, చక్కగా డైలీ వీలైనంత వరకి 2 పువ్వులన్నా దేవుడికి సమర్పించుకొని దీపారాధన చేసుకుంటే చక్కగా నిజంగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఆ రోజంతా మనకుంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల మన హెల్త్ పరంగా గానీ, లేదా మన మానసికంగా గానీ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ డే అంతా ఉండగలుగుతాము. నిజంగా అలవాటు చేసుకోండి. ఒక 21 డేస్ రెగ్యులర్‌గా మనం ఇది చేయగలిగాము అంటే డెఫినెట్‌గా మనకు అలవాటయిపోద్ది. ఆటోమేటిక్‌గా ఇంకా మనమే అన్నీ ఆటోమేటిక్‌గా మనం లేవడం ఎర్లీగా అదంతా ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఓకే. హ్యావ్ ఎ నైస్ డే. అందరూ చక్కగా టైంకి లేచి, టైంకి అన్ని పనులు చేసుకొని అందరం